సమాధాన పడని అర్పణ ప్రభు అంగీకరించడు. క్రీస్తునందు ప్రియులారా, అవును, సమాధాన పడకుండా ఎవరైనా అర్పణ అర్పిస్తే శత్రుత్వం కలిగి ఉండి, మనసులో శత్రుత్వం కలిగి, మనసులో పగబెట్టుకొని, మనసులో పంతం పెట్టుకొని, మనసులో కోపం పెట్టుకొని ఆ తర్వాత అర్పణ ప్రభువుకి దేవునికి అర్పిస్తే దాన్ని ప్రభు అంగీకరించడు. ప్రియులారా ఆలోచించండి. అర్పణ అనగా నువ్వు ప్రార్థన చేసేది కూడా అర్పణే. గమనించండి ప్రియులారా, నువ్వు సమాధానం లేకుండా నువ్వు చేసే ప్రార్థన, నీ శత్రువుతో నువ్వు సమాధాన పడకుండా, నీ విరోధస్తులతో నువ్వు సమాధాన పడకుండా చేసే ఆ ప్రార్థన ప్రభు అంగీకరించడు. నువ్వు పాడే ఆ పాట ప్రభు అంగీకరించడు. నువ్వు చేసే ఆ ఆరాధన ప్రభు అంగీకరించడు. నువ్వు చేసే ఆ సువార్త ప్రభు అంగీకరించడు. క్రీస్తునందు ప్రియులారా, నువ్వు చేసే ఆ పరిచర్య ప్రభు అంగీకరించడు. ప్రియులారా గమనించండి. నీవు నీ విరోధస్తులతో సమాధాన పడకుండా ఏదైతే అర్పిస్తావో, ఏదైతే చేస్తావో ప్రియులారా, అది ప్రభు అంగీకరించడు. ఆ అర్పణ ప్రభువుకి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? నీ మనసు క్లియర్గా లేదో, నీ మనసులో సమాధానం లేదో, నీ మనసులో శత్రుత్వం ఉంది, నీ మనసులో పగ ఉంది, నీ మనసులో పంతం ఉంది. క్రీస్తునందు నువ్వు వేరే వాళ్ళని బాధ పెట్టున్నావు, వేరే వాళ్ళని గాయపరుచున్నావు, వేరే వాళ్ళని దుఃఖపరుచున్నావు, వేరే వాళ్ళని అవమానిస్తున్నావు, నీ వల్ల వేరే వాళ్ళు బాధపడుతున్నారు కనుక నువ్వు మొట్టమొదటిగా వాళ్ళతో నువ్వు సమాధాన పడాలి. క్రీస్తునంటున్నారు. ఎందుకంటే సమాధాన పడని అర్పణ ప్రభు అంగీకరించను. చాలామంది చూసారా, సమాధాన పడకుండానే, ఇతరులతో సమాధాన పడకుండానే, విరోధస్తులతో సమాధాన పడకుండానే, పగస్తులతో సమాధాన పడకుండానే ప్రార్థనలు చేస్తారు, అంగీకరించబడవు. ఉపవాసాలు ఉంటారు, అంగీకరించబడవో. కానుకలు ఇస్తారు, అంగీకరించబడవో. దశంభాగాలు ఇస్తారు, అంగీకరించబడవో. క్రీస్తునందు ప్రియులారా, నువ్వు ఏది చేసినా అవి అంగీకరించబడవు సమాధాన పడకుండా. నువ్వు చేసేదంతా వ్యర్థమే, నువ్వు చేసేదంతా శూన్యమే. ఎందుకో తెలుసా? సమాధానం నీ హృదయంలో లేదు, నువ్వు సమాధాన పడలేదు. అందుకే సమాధాన పడని అర్పణ ప్రభు అంగీకరించడు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. దేవుని వాక్యము తెలియపరుస్తుంది ఈ సమయంలో.